గైస్, వెల్కమ్ బ్యాక్ టు దీక్ష మల్లినేని యూట్యూబ్ ఛానల్. సో నేను అందరికీ ఒక లైఫ్ అప్డేట్ ఇస్తాను అని అయితే చెప్పాను కదా. సో ఆ డే అయితే వచ్చేసిందనమాట. సో మనం యూఎస్ చెక్కేస్తున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్. నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఏ వీసా మీద వెళ్తున్నాను, ఆ డీటెయిల్స్ అన్నీ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి అనమాట. సో స్టే ట్యూన్ టు దీక్ష మల్లినేని యూట్యూబ్ ఛానల్. అండ్ మార్నింగే పూజ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ అలా బయలుదేరాము. ఎందుకంటే నా ఫ్లైట్ వచ్చేసి నైట్ 9:40కి ఉంది హైదరాబాద్లో. సో వరంగల్ నుంచి 3 అవర్స్ జర్నీ కాబట్టి ఆఫ్టర్నూన్ 1కి అలా బయలుదేరాము. ఇన్ఫ్యాక్ట్ ఒక గంట ముందే అక్కడ ఉన్నామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నా ఫీలింగ్స్ అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఒకవైపు స్ట్రాంగ్గా ఉన్నట్టు అండ్ ఇంకోవైపు ఎమోషనల్ అయిపోతున్నాను. యాక్చువల్లీ బాబుని వదిలేసి మరీ వెళ్తున్నాను కదా. బికాజ్ మనకు నచ్చింది చేయాలి అండ్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకా తప్పదు. అండ్ ఒకటి కావాలి అనుకుంటే ఇంకొన్నిటికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ తప్పదు కదా. సో నా వీసా అప్రూవ్కి అండ్ నా జర్నీ డేట్కి 1 మంత్ ఉందన్నమాట. నాది జూన్ 11కి వీసా అప్రూవ్ అయింది. సో అప్పటి నుంచి కొంచెం మంచి టైం స్పెండ్ చేశాను ఫ్యామిలీతోటి అండ్ ఎస్పెషల్లీ మా కుషులుతోటి అనమాట. అండ్ ఎప్పుడెప్పుడు అనుకుంటూనే ఇంకా టైం వచ్చేసింది అనమాట. అండ్ ఫ్లైట్ టైం దగ్గర పడే కొద్దీ కొంచెం భయం, ఒక రకమైన టెన్షన్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ జర్నీ అండ్ ఫ్యామిలీకి దూరంగా వెళ్ళడము ఇదే ఫస్ట్ టైం కాబట్టి. జాబ్ చేసేటప్పుడు నోయిడా వెళ్ళాను, బట్ 3 మంత్స్ కన్నా ఎక్కువ ఉండలేదు. కోవిడ్ టైం కాబట్టి అంత వర్క్ ఫ్రమ్ హోమే అయింది. తర్వాత మ్యారేజ్ అండ్ ఇప్పుడు మళ్ళీ లాంగ్ జర్నీ కదా. సో ఇంకా అన్ని న్యూ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అండ్ నేర్చుకుంటున్నాను చాలా థింగ్స్ అని చెప్పాలి. అండ్ ఈలోపు ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసేసింది. ఎస్పెషల్లీ మా కుషులుని మాత్రం చాలా మిస్ అవుతాను కూడా. ఎందుకంటే చిన్నప్పటి క్యూట్ మూమెంట్స్ అండ్ ఫస్ట్ అన్నీ కొత్తగా చేస్తూ ఉంటారు కదా, అవన్నీ నేను మిస్ అయిపోతున్నాను. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట చెక్ ఇన్ అవ్వడానికి. సో నాది ఫ్లైట్ వచ్చేసి 9:40కి కాబట్టి నేను యాక్చువల్గా 5:30 నుంచి లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అండ్ వేరే ఆమె కోసం వెయిట్ చేసి 6:30 అయింది అనుకుంటా ఇంకా లోపలికి వెళ్ళేసరికి. సో వన్స్ ఎయిర్పోర్ట్కి వచ్చాక అసలు టైమే తెలీదు. అంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. లోపలికి వెళ్ళడం, అటు ఇటు చూసుకోవడం ఎక్కడ ఎంట్రీ అని. అది టైం ఉందిలే అనుకుంటాం, బట్ అసలు టైం సరిపోదు. అండ్ నెక్స్ట్ ఇంకా తనే అనమాట నాతో పాటు ట్రావెల్ చేసేది. సో సేమ్ యూనివర్సిటీ అనమాట, సేమ్ టైం టికెట్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ వెయిట్ చెక్ అండ్ బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు. సో బ్యాగేజ్ వెయిట్ వచ్చేసి 223 బ్యాగ్స్ అండ్ 7 క్యాబిన్ బ్యాగ్. సో అందరికీ తెలిసిందే కదా. సో అక్కడ నా వెయిట్ వచ్చేసి ఈచ్ బ్యాగ్లో 1 kg ఎక్కువ ఉంది, అంటే 24 ఎక్కువ ఉంది. అక్కడ వెయిట్ చెక్ అప్పుడు తీసేసి మళ్ళీ పక్కకు వచ్చి మళ్ళీ పెట్టుకున్నాం అనమాట. మా ఫ్రెండ్ దానిలో తక్కువ ఉంటే అట్లా అడ్జస్ట్ చేసేసుకున్నాము. సో నేను వెళ్ళేది ఖతర్ ఎయిర్లైన్స్ అండ్ ఇది నా సెకండ్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. టికెట్స్ అనమాట ఇవి. సో ఫ్లైట్ 9:40 కదా. సో తినేసి ఎక్కుదామని ఫిక్స్ అయిపోయాము నేను తను. అండ్ ఫ్లైట్లో ఫుడ్ కూడా ఏం లేదు, జస్ట్ స్నాక్స్ ఉన్నాయి అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి మా ఫుడ్ నేను ఆర్డర్ చేశాను, చికెన్ ఫ్రైడ్ రైస్. అండ్ ఎయిర్పోర్ట్లో కాస్ట్ మామూలుగా లేదు. అంత ప్లేట్ 415 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మెల్లగా ఇంకా మా గేట్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాము. సో ఇక్కడ నుంచి మమ్మల్ని బస్లో తీసుకెళ్లారు ఫ్లైట్ దగ్గరికి. అలా ఎక్కం, ఇలా దింపేశారు అనమాట. యూజువల్గా అయితే డైరెక్ట్ కనెక్ట్ చేసి ఉంటుంది, బట్ ఇది డిఫరెంట్. ఫ్లైట్లో సీట్ చూసేసుకొని సెట్ అయిపోయామన్నమాట. ఖతర్ ఎయిర్లైన్స్ అయినా కానీ ట్రావెల్ చేసింది మాత్రం ఇండిగో ఎయిర్లైన్సే. ఇంకా ఫ్లైట్ మెల్లగా స్టార్ట్ అవుతుంటే ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. లైక్ ఎమర్జెన్సీలో ఏం చేయాలి అండ్
అండ్ ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి కదా! ఒకటి వాళ్ళని పిలవడానికి, ఒకటి లైట్ అండ్ ఇంకోటొచ్చేసి ఆక్సిజన్ మాస్క్ రావడానికి ఎమర్జెన్సీ టైంలో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వాటర్‌లో పడితే సేఫ్టీ వాటికి కావాల్సినవన్నీ సీట్ కింద ఉంటాయన్నమాట. दूसरों की सहायता करने से पहले अपना मास्क सही तरीके से पहनें। इस विमान में 8 आपातकालीन द्वार हैं, 2 सामने, 2 पीछे और 4 लिफ्ट के ऊपर। फर्श पर लगी प्रकाशमान बत्तियां आपको निकटतम विकास तक पहुंचने में सहायता करेंगी। इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग केवल फ्लाइट मोड पर किया जा सकता है। टेक ऑफ और लैंड ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. అండ్ నైట్ టైం కదా ట్రావెల్, పైకి వెళ్ళాక నైట్ వ్యూ మాత్రం అదిరిపోయింది. హైదరాబాద్ వ్యూ అంతా ఎక్సలెంట్గా కనిపించింది లైట్స్ తోటి. యాక్చువల్‌గా కెమెరా ఎంతవరకు క్యాప్చర్ చేసిందో తెలీదు గానీ, డైరెక్ట్‌గా కళ్ళతో చూస్తే మాత్రం చాలా బాగుంది. బెస్ట్ వ్యూ అన్నమాట ఇది. అండ్ మా జర్నీ వచ్చేసి 4 అవర్స్. సో, ఈ 4 అవర్స్‌లో 2 అవర్స్ తర్వాత, ఎక్కిన 2 అవర్స్ తర్వాత మాకు స్నాక్స్ ఇచ్చారన్నమాట. ఫుడ్ మనము టికెట్ బుక్ చేసుకున్నప్పుడు బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ట్రావెల్ డేట్ దగ్గర పడే కొద్దీ ఇవి ఓపెన్ అవుతాయి అన్నమాట, ఫుడ్ సెలెక్ట్ చేసుకోవడము. సో, మనకి హిందూ మీల్స్ ఉంటాయి. హిందూ వెజ్ మీల్స్ అండ్ హిందూ నాన్ వెజ్ మీల్స్. సో, హిందూ నాన్ వెజ్ మీల్స్ సెలెక్ట్ చేశారు. యాక్చువల్లీ మేము ట్రావెల్ చేసే టైంకి థర్స్‌డే వచ్చేస్తుంది అనమాట. నేను బేసికల్లీ థర్స్‌డే రోజు వెజ్. సో, నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాను అనమాట. వెజ్ శాండ్విచ్ తీసుకున్నాను. అది పన్నీర్‌తో ఇచ్చారు అండ్ విత్ బ్రౌన్ బ్రెడ్ పన్నీర్ అనమాట. అండ్ 1 కుక్కీ, ఓట్స్‌ది కుక్కీ ఇచ్చారు అండ్ సాల్టెడ్ నట్స్, మిక్స్డ్ నట్స్ ప్లస్ 1 మ్యాంగో ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు. నాకైతే పర్లేదు అనిపించింది. అండ్ శాండ్విచ్ అది కూడా చాలా బాగుంది. అండ్ మా ఫ్రెండ్‌ది కూడా టేస్ట్ చేశాను. దానికన్నా ఇదే బెటర్. అండ్ వెజ్‌కి, నాన్ వెజ్‌కి ఓన్లీ ఆ ఫుడ్‌ది డిఫరెంట్ ఉంటుంది. బట్ మిగతావి ఇలాంటివన్నీ సేమే ఉంటాయి వెజ్‌కి అండ్ నాన్ వెజ్ వాళ్ళకి. అండ్ ఫైనల్లీ మా డెస్టినేషన్ అయితే వచ్చేసింది. అది డోహా అన్నమాట. సో, డోహాలో మాకు లేఓవర్ చాలా టైం ఉంది. లైక్ 8 అవర్స్ ఉందన్నమాట. అండ్ ఈ డోహాలో ఏం చేసాము అనేది ఒక పార్ట్ ఇది. అండ్ ఇంకొక పార్ట్ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే వస్తది. సో, ఈ డోహా ఎయిర్‌పోర్ట్‌ని వీలైనంత వరకు ఎక్స్‌ప్లోర్ చేసాము మాకున్న 8 అవర్స్‌లో. యాక్చువల్లీ చాలా టైర్డ్ అయిపోయి నిద్రొస్తూ ఉంది ఆ టైంలో. అండ్ ఇక్కడ మాకు సెక్యూరిటీ చెక్ జరిగిందనమాట లగేజ్‌ది. సో, నేను పర్ఫ్యూమ్ ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో పెట్టాను. అది మోర్ దాన్ 200 ఎంఎల్ ఉంది. సో, అది వాళ్ళు కలెక్ట్ చేసేసుకున్నారన్నమాట. సో, అలో చేయలేదు నా పర్ఫ్యూమ్‌ని. సో, నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఈ సెక్యూరిటీ చెక్ దగ్గర. చాలా షాప్స్ ఉన్నాయి, అన్నీ బ్రాండెడ్‌వి. బట్ అందులో మనకి సగం కూడా అంతగా తెలీదన్నమాట. అండ్ ఇక్కడ గోల్డ్ కూడా ఇలా ఎయిర్‌పోర్ట్‌లోనే పెట్టేస్తారు. అండ్ ఇవి చాలా లైట్ వెయిట్ అనమాట. లైక్ 14 క్యారెట్, 18 క్యారెట్స్‌ది ఉంటుంది. నేను విండో షాపింగ్ అయితే చేశాను. అండ్ ప్రైస్ వచ్చేసి ఇండియాకి అండ్ డోహాకి $100 డిఫర్ ఉంది. అండ్ ఈ ఎయిర్‌పోర్ట్‌లో బియర్‌ది బొమ్మ ఇలా పెట్టారు. చాలా పెద్దది, చాలా బాగుంది. అండ్ మేము ఇక్కడ పిక్స్ కూడా తీసుకుందాం. మేమే కాదు, వచ్చిన వాళ్ళందరూ తీసుకుంటారు. ఇది ఒక అట్రాక్టివ్ ప్లేస్ లాగా ఉందన్నమాట ఎయిర్‌పోర్ట్‌లో.
లాంజ్ ఉంటుంది. దాన్ని కూడా అడిగాము. బట్ వాళ్ళు $75 అని చెప్పారు. ఇంకా లైట్ తీసేసుకొని ఛార్జింగ్ పోర్ట్స్ వెతుక్కున్నాం అనమాట. సో ఒక దగ్గర ఛార్జింగ్ పోర్ట్స్ అవైలబుల్గా ఉంటే ఇంకా అక్కడ కూర్చొని ఛార్జింగ్ పెట్టుకున్నాము. ఆ ప్లేస్ ఇదే అనమాట. సో ఇంక ఇక్కడ కూర్చొని ఛార్జింగ్ పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ ఇది జారుడు బండ మొత్తం మెటల్‌తో ఉంది. చాలా బాగా అనిపించింది. పైన బొమ్మతోటి చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ అక్కడ టీవీ యూనిట్ లాగా ఉంది. సో అక్కడ మంచి చైర్ అవైలబుల్‌లో ఉంటే ఇంక అక్కడ పడుకున్నాము మేము కొద్దిసేపటి వరకు. అలా కొన్ని అవర్స్ స్పెండ్ చేసేసాము. అండ్ నెక్స్ట్ పార్ట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అనమాట. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు దీక్ష మల్లినేని యూట్యూబ్ ఛానల్. సో ఇదే టీవీ యూనిట్ ఏరియా. సో ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఫ్యూచర్లో నా వీసా ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పటి నుంచి యూఎస్ నుంచి వ్లాగ్స్ వస్తాయన్నమాట. సో స్టే ట్యూన్ టు దీక్ష మల్లినేని యూట్యూబ్ ఛానల్. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.